తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యశోద సమంత ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా. సమంతకి ఉన్న క్రేజ్ పుణ్యమా అని ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ట్రైలర్ వచ్చాక ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. సమంత యాక్షన్ చేయడం, సబ్జెక్ట్ చాలా థ్రిల్లింగ్ గా ఉండటంతో ఒక మంచి థ్రిల్లర్ సినిమాతో సమంత అలరించబోతోందన్న నమ్మకాలు నెలకొన్నాయి. మరి ఆ నమ్మకాన్ని సమంత నిలబెట్టుకుందా? యశోదతో ఆడియన్స్ ని మెప్పించిందా? పదండి రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. స్టోరీ: యశోద ఒక సాధారణ అమ్మాయి. ఒకరోజు యశోదకి ఒక సర్రోగసి ఆఫర్ వస్తుంది. భారీ డబ్బులు అందుతాయి కాబట్టి ఈ ఆఫర్ ని యశోద అంగీకరిస్తుంది. డాక్టర్ మధు నడిపించే సర్రోగసి ఫెసిలిటీ అయిన ఈవాలో యశోద చేరుతుంది. మొదట్లో అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ తరువాత అక్కడ ఏదో తప్పు జరుగుతోందన్న అనుమానం యశోదకి వస్తుంది. మరోవైపు శివ్ రెడ్డి అనే ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఒక రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాడు. అయితే అది యాక్సిడెంట్ కాదని హత్య అని ఆ తరువాత తెలుస్తుంది. మరి ఈ వ్యాపారవేత్తను చంపింది ఎవరు? ఈ మర్డర్ కేసుకి ఆ సర్రోగసి ఫెసిలిటీకి ఉన్న లింక్ ఏంటి? ఇంతకీ ఆ ఫెసిలిటీలో చోటు చేసుకుంటున్న విచిత్రమైన పరిణామాలు ఏంటి అనే అంశాలతో సాగేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: సర్రోగసి మాటున ఫెసిలిటీలో జరిగే అక్రమాల చుట్టూ సాగేదే ఈ సినిమా స్టోరీ లైన్. అంటే ఇది మిస్టరీ థ్రిల్లర్ జానర్లో రూపొందిన సినిమా అన్నమాట. మిస్టరీ థ్రిల్లర్ అన్నాక సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండాలి. ప్రతి సన్నివేశంతో థ్రిల్ చేస్తూ ఎంగేజింగ్గా సాగాలి. మరి ఈ యశోద సినిమా అలా సాగిందా అంటే 50-50గా సాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు ఒక రొటీన్ టెంప్లెట్లోనే సినిమా సాగిపోతుంది. ప్రారంభంలో ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అయినప్పటికీ సర్రోగసి ఫెసిలిటీలో నడిచే సీన్లు మాత్రం పరమ రొటీన్గా ఉంటాయి. ఆ సీన్లను చాలా వరకు డ్రాగ్ చేశారు. దానికి తోడు సమంత, ఉన్ని ముకుందన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా బోర్ కొట్టించేస్తుంది. వారి మధ్య కెమిస్ట్రీ సరిగ్గా పండలేదు. ఆ లవ్ స్టోరీతో కనెక్ట్ అయ్యేంత ఎమోషన్ కూడా ఉండదు. నిజానికి ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్, ఈ ఫెసిలిటీ ఎపిసోడ్లు సమానంగానే సాగుతాయి. కానీ కనెక్షన్ మాత్రం ఉండదు. అదొక ట్రాక్, ఇదొక ట్రాక్ అన్నట్లు దేనికవే నడుస్తుంటాయి. కానీ ఎప్పుడైతే సర్రోగసి ఫెసిలిటీలో ఉండే సీక్రెట్ రూమ్లో ఏవో అనుమానాస్పద సంఘటనలు సాగుతున్నాయని సమంతకి తెలుస్తుందో అప్పటి నుంచి ఈ సినిమా వేగం పుంజుకుంటుంది. అప్పటి వరకు కాస్త బోరింగ్గా నత్త నడకన సాగిన ఈ సినిమా ఆ తరువాత ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. ఇంటర్వెల్ ముందు సమంత చేసే ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ కి ముందు నడిచే సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. మరి ఆ ఇంట్రెస్ట్ ని దర్శకుడు చివరి వరకు కొనసాగించాడా అంటే అవుననే చెప్పుకోవాలి. ఆ సీక్రెట్ రూమ్ లో జరుగుతున్న అక్రమాలు ఏమిటి, దాని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, ఈ తతంగానికి మొదట్లో చనిపోయిన శివ్ రెడ్డికి ఉన్న కనెక్షన్ ఏమిటి అనే అంశాలతోనే ఈ సెకండ్ హాఫ్ సాగుతుంది. డాక్టర్ మధు, అదే వరలక్ష్మి శరత్ కుమార్ బ్యాక్ స్టోరీ కూడా ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ చాలా వరకు థ్రిల్లింగ్ గానే సాగుతుంది. గ్రాఫ్ అనేది ఎక్కడా పడిపోదు. ట్రాక్ కూడా దారి తప్పకుండా స్టడీగా సినిమా చివరి వరకు సాగిపోతుంది. ట్విస్టులు, మలుపులు ఒకదాని తర్వాత మరొకటి రివీల్ అవుతూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. యాక్షన్ సీన్లను కూడా బాగానే డిజైన్ చేశారు. సమంత కూడా ఆ యాక్షన్ సీన్లలో ఇరగబడి నటించేసింది. ఇక చివర్లో ఈ సినిమాని ముగించిన తీరు కూడా బాగుంది. కాకపోతే అక్కడ ఏదైతే సెంటిమెంట్ పండించాలని అనుకున్నారో అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే ఈ యశోద ఒక డీసెంట్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సెకండ్ హాఫే. అసలు కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది. ఆ స్టోరీని కూడా అంతే ఎంగేజింగ్ గా నడిపించడంతో ఈ సినిమా సేఫ్ అయ్యిందని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ ని కూడా రొటీన్ గా లాగించకుండా ఎంగేజింగ్ గా మలిచి ఉంటే ఈ యశోద మరో లెవెల్లో ఉండేది. నటీనటుల విషయానికి వస్తే యశోదగా సమంత ఇరగదీసేసింది. ఒక సాధారణ అమ్మాయిగా
పెద్ద స్కామ్కి పాల్పడే ఒక వ్యవస్థని ఎదుర్కొనే వీరనారిగా మంచి వేరియేషన్స్ చూపించింది. యాక్షన్ సీన్లలో అయితే ఉతికి ఆరేసింది. తన భుజాల మీదే ఈ సినిమా మొత్తాన్ని నడిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్లు కూడా మంచి ప్రతిభ కనబరిచారు. సినిమాలో చాలా కీలకంగా నిలిచారు. మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్ర పరిధి బాగానే మెప్పించారు. ఇక టెక్నికల్ టీం గురించి మాట్లాడితే విజువల్స్ అద్దిరిపోయాయి. సినిమాటోగ్రఫీ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సబ్జెక్టుకి తగినట్టు ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యింది. ఎడిటింగ్ లోనే కొన్ని సీన్లకు కత్తెర వేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు సూపర్బ్, బాగా ఖర్చు పెట్టారు. ఇక డైరెక్టర్స్ హరీష్ల గురించి మాట్లాడితే సినిమాని బాగానే హ్యాండిల్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లోనే తేడా కొట్టేశారు. ఫస్ట్ హాఫ్ మీద మరింత కసరత్తు చేసి ఉంటే ఇంకా బాగుండేది. అయిపోయి